అయ్యా దండాలు బాబు. దండాలు బాబురు. ఏం లేదు బాబు, మట్టి పశువుడు ఆడుకుంటానంటేను ఇది ఇచ్చింది. తప్పే బాబు, తప్పే. ఈ తప్పు కాయండి బాబు. బాబు కలిపేశాను, కలిపేశాను, అంత కలిపేశాను బాబు. బాబు గారు, బాబు ఈ ఒక్క తప్పు కాయండి బాబు. బాబు బాబు వదిలేయండి బాబు. బాబు పశువుడు బాబు, బాబు ఏం తెలియదు బాబు. వదిలేయండి బాబు. ఆయన వదిలేయండి బాబు, మీకు దండం పెడతాం బాబు. పశువుడు బాబు దయ చూపండి. మా అమ్మ నాకు ఇచ్చింది. వాడెంత పాపం చేసుకున్నాడో మన కడుపున పుట్టాడు. మన బోటోళ్లకు పిల్లలు పుట్టకూడదే. అదేంటి మావా? పశువుడు ఆడుకుంటానంటే పిడికడు మట్టి వలేని మనకు పిల్లలు ఎందుకే? మీ తాత మీ అయ్యా నీలాగే అనుకుంటే నువ్వెక్కడుండేవాడువయ్యా? వాళ్ళు బతకలేదేంటి? బతికారులేవే సాకిరి బతుకులు. మనం అలాగే బతికేస్తాం. ఎలాగో మన బిడ్డ బతికేస్తాడు. అలా బతకటానికి ఇల్లేదే. నా కొడుకుని కూలోని చెయ్యను. ఆడికింత నేల చూపిస్తాను. ఎక్కడుంది నువ్వు చూపిస్తానికి నేల? ఊరి చివర శ్మశానం ఉంది, దాని పక్కన అడవి ఉంది. ఆ అడవినే పంట పొలం చేస్తానే. మనం బంగారం చేద్దాం అనుకున్నా ఎవరు ఒప్పుకుంటారు? ఎవడ ఒప్పుకునేదేటే? మనము రకతం సిందించి అడవినంతా పంట పొలం చేస్తే ఆ భూపతి గోరు అంతా తనదే అని గదువుకుంటే ఎవడడ్డుకున్నాడు? నా బిడ్డ కోసం నేను అడవిని నరుకుతాను. వాడిని రైతోని చేస్తాను, కూలోడిని చెయ్యను. ఆడు రైతవుతాడు, ఆడు రైతవుతాడు, ఆడు రైతవుతాడు. ఈ మట్టి నాది, ఈ నేల నాది, ఈ భూమి నాది. ఏ కనుక మన బిడ్డ రైతయ్యాడే, రైతయ్యాడు. మావా నువ్వు అన్నంత పని చేశావు మావా. ఈ సూర్యుడంటే ఏటనుకున్నావే? పొద్దాలు అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి సర్ది కూడా అట్టుకొస్తాను. అయ్యా కదా, నేను రానమ్మా, ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడెందుకు రాయ్యా? ఇంటికి వెళ్ళి బువ్వ తిని నీడ పట్టున ఆడుకో. వెళ్ళు కదా. ఎవరన్నా భూపతి గారు నేను రమ్మన్నారు. ఆడితో నాకు పని ఏట్రా? ఏమన్నా కలిసి నేను తీసుకురమ్మన్నారు. నేను రాను. రాకపోతే ఈ ఎట్టుకురమ్మన్నారు. రాయా వదలండి. ఇదేటి బాబు, ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు నువ్వు సదుం చేసుకుంటున్న భూమిని బాబుగాడి సొత్తు కాదురా, అది నాదే. ఏది ఆడివా? అడివేందిరా, కనుసు మేరలో ఉన్న భూమి అంతా నాదే. మరి నా భూమి నాతో చెప్పకుండా నువ్వు సదుం చేసుకోవడం తప్పు కదరా. మీదెట్ట అవుద్ది బాబు? మాలాంటి వాళ్ళ కూలిస్తే అడవి వరకు చదువు చేస్తే కదా ఇప్పుడు మీకున్న భూమి మీదైంది. నా కోసం, నా బిడ్డ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కడుపు మార్చుకుని చాలా నేల చదువు చేసుకుంటే అది మీదెట్ట అవుద్ది బాబు? ఎట్టా అవుద్దంటే మనందరి మీద ఓ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం నాకే పట్టా ఇచ్చింది కాబట్టి నాదే అవుద్ది. ఇయ్యటానికి వాళ్ళెవరండి? భూమి తల్లి లాంటిది, అది మీకెంతో నాకు అంతే. ఆహా, భూమి నీ తల్లి అయితే పోనీ నీ కూతురైతే దానికి ఓలెంత ఇచ్చుకోమంటావు? బాబు, నా లెక్క ప్రకారం నన్ను చెప్పమంటావా? నువ్వు కూలోడివి గనక 30 రోజులు కట్టపడ్డావు గనక నీ కూలి 30 రూపాయలు.
వద్దు బాబు వద్దు, ఇందా వద్దు బాబు. పట్టుకెళ్ళరా. వద్దు బాబు వద్దు. మా కష్టానికి ముష్టి వేయకండి బాబు. మా బతుక్కి ఖరీదు కట్టకండి బాబు. మీరు డబ్బు లేనోళ్ళు భూమి లేనోళ్ళు కాదు బాబు. ఈ దోష నేల నా బిడ్డకు వదిలేయండి బాబు. మీకు దండం పెడతాను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు. నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. ఈ దోష నేల వదిలేయండి బాబు. నేను వదలను అన్నాను అనుకోరా, నువ్వేం చేస్తావు? నేను వదలనన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? ఏం చేస్తానా? లెక్కలోంచి తీసేస్తాను. తీసినా తీసేయకపోయినా మీ కూలి ఎక్కడో నేను లేనండి. ఇయాల్టి నుంచి నేను రైతునే, మీరెంతో నేను అంతే. మీకు 1000 ఎకరాలు ఉండొచ్చు, నాకు ఈ సన్యాలే ఉండొచ్చు. ఇయాల్టి నుంచి మీ దయాదాచిన్యాలు నాకు అక్కర్లేదండి. నేను వెళ్తానా? ఇంకా చూస్తారే, కత్తులు కోటిగాడి కబురు పెట్టండి. మీరు నాలాంటి వాళ్ళేరా? భూమి లేని వాళ్ళే. ఇది అన్యాయంరా. కోటిగా, నీకు ఈ కషాయి బతికెందుకురా? నీకు కూతురుంది, నాకు కొడుకున్నాడు. కావాలంటే ఇద్దరం కలిసి సాగు చేసుకుంటాం. అంతేగాని రక్తం దాగే ఆ బుగతగాడికి మాత్రం ఈ భూమి మనం.